ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో సమాధానము, విజయము ఎవరు మనకు ఇచ్చేది అంటే కేవలము క్రీస్తు యొక్క సహవాసము. కేవలము క్రీస్తు యొక్క సహవాసములో నీవు చేర్చబడినప్పుడే నీకు సమాధానము దొరుకుతుంది. నీ కుటుంబములో, నీ జీవితంలో మేలులు పొందుకోగలుగుతావు. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ భయంకర పరిస్థితుల్లో లోకం వైపు మనం పరిగెడుతూ ఉంటాం. మన బలాన్ని ఆశ్రయించి మనకు తెలిసిన ఆ యొక్క సహవాసాన్ని చెప్పుకుంటూ ఆ వ్యక్తి నాకు సహాయం చేస్తాడు, నాకు ఈ వ్యక్తి తెలుసని మన బలాన్ని, మనకున్న బలగాన్ని, మనకున్న ఆస్తులను, మన ధనాన్ని ఆశ్రయిస్తూ చాలామందిని పరిగెత్తుంటాం, ప్రాకులాడుతుంటాం. కానీ సహోదరుడా, మనందరికీ తెలిసిన అంశం, ఎవరు కూడా నిన్ను నన్ను జయపదములోనికి నడిపించలేరు, సమాధానము మనకు అనుగ్రహించలేరు. కేవలము సమాధానమిచ్చువాడు యేసు ఒక్కడే. ఆయన ఒక్కడే మనకు సమాధానమును అనుగ్రహించగలడు. ఆయన వాక్యము మనను ఆదరణ కలిగిస్తుంది, మనకు హెచ్చరికనిస్తుంది, మన ఆత్మీయ జీవితాలను ఒక సరైన మార్గంలోనికి తీసుకెళ్తూ ఉంటుంది. కనుక వాక్యము ఈరోజు మనతో ఏం మాట్లాడుతుందో నేర్చుకుందాం, తెలుసుకుందాం. సో మరి గడిచిన నిన్నటి దినమున వరకు ఏం నేర్చుకొని ఉన్నామంటే, క్రీస్తు మన కొరకు ఏమై ఉన్నాడు అనే అంశములో ఏ మాట, 4వ మాట నేర్చుకుంటున్నాం. క్రీస్తు సర్వ అధికారము గలవాడై ఉన్నాడు. క్రీస్తు సర్వ అధికారము గలవాడై ఉన్నాడు. ఆయన మనలకు కూడా కొన్ని అధికారాలు ఇచ్చాడు. సో ఇప్పటి వరకు మనము 8 అధికారాలు నేర్చుకొని ఉన్నాం, తెలుసుకొని ఉన్నాం. క్విక్గా ఒకసారి రివైజ్ చేస్తే, మొదటి అధికారం వచ్చి దేవుని పిల్లలగుటకు మనకు అధికారం ఇచ్చాడు. రెండవది, మన పనిని మొత్తము కూడా ఆయనే కంప్లీట్ చేసి విశ్రాంతినిచ్చుటకు అధికారం ఇచ్చాడు. మూడవది, శిష్యులను తయారు చేసే ఒక జాబ్ మనకిచ్చాడని నేర్చుకున్నాం. 4వది, తీర్పు తీర్చు అధికారం ఇచ్చాడు. తీర్పు తీర్చు అధికారం ఇచ్చాడు. 5వ అధికారము, ఆయన స్వరాన్ని వినగలిగే అధికారం ఇచ్చాడు. 6వ అధికారము, తన స్నేహితులగుటకు మనకు అధికారం ఇచ్చాడు. 7వ అధికారము, కొలత లేని అంటే సమృద్ధిగా ఆత్మ అభిషేకాన్ని అనుగ్రహించాడు. మరి 8వ అధికారం ఏంటి అంటే, పాపమును క్షమించు అధికారం ఇచ్చాడు. పాపములు క్షమించు అధికారం ఇచ్చాడు. మరి ఈరోజు మనము 9వ అధికారం ఏంటో తెలుసుకుందాం. 9వ అధికారం ఏంటో తెలుసుకుందాం. ఈ యొక్క మాట మనము ఎన్నో మార్లు విని ఉంటాం, కానీ జ్ఞాపకానికి తెచ్చుకోక ఈ అధికారము కొరకే ఆసక్తి కలిగి ఉంటాం. కానీ అధికారం మనకు దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు అన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. ఏంటి అధికారము అంటే, యేసు నామములో నీ మాటకు శక్తినిచ్చాడు. యేసు నామములో నీ మాటకు శక్తిని ఇచ్చాడు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే పవర్ ఆఫ్ వాయిస్. నీ మాటకు అధికారం, నీ మాటకు ఒక శక్తినిచ్చాడు. ఓకేనా? జనరల్గా ఆఫీస్లోకి వెళ్తే బాస్ మాటకు ఒక శక్తి ఉంటుంది, ఒక అధికారం ఉంటుంది. ఆయన రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. ఆయన కూర్చో అంటే కూర్చోవాలి, ఆయన లేచి నిల్చో అంటే నిల్చోవాలి. ఈ పని చేయంటే చేయాలి, ఆ పని చేయకు అంటే చేయకూడదు. ఎందుకంటే ఈజ్ ద బాస్. ఆయన నీ యొక్క అధికారి కనుక ఆయన ఏమి చెప్పినా కూడా ఆయన మాటకు ఒక శక్తి ఉంది, ఆయన మాటకు ఒక బలం ఉంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ మాటకు కూడా నేను అలాంటి అధికారాన్ని ఇచ్చాను, నీ మాటకు కూడా నేను అలాంటి శక్తిని ఇచ్చాను. నిజమా? బైబిల్లో చూద్దామా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త
10వ అధ్యాయము 1వ వచనం. అక్కడ తన 12 మంది శిష్యులను పిలిచి యేసు ఈ అధికారాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చూడాలమ్మా. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును. ఆ సమయంలో 12 మంది శిష్యులండి. కానీ ఇప్పుడైతే మనం అందరము కూడా శిష్యులుగానే ఉన్నాం. సో ఈ మాట మనందరికీ కూడా వర్తిస్తుంది. సో మరి ఆ శిష్యులతో ఏమంటున్నాడు చదవము ఒక్కసారి. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును. ఒకటోది ఏంటి? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగము వ్యాధి వాటిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. ఇంకా ఇదే మాట లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఉందండి. లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద, అపవిత్రాత్మల మీద చదవమ్మా, శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. సో ఇక్కడ కొన్నిటి మీద అధికారం ఇచ్చి పంపుతున్నాడు. ఏంటి? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే అధికారము, రోగములను స్వస్థపరచే అధికారము, చనిపోయిన వారిని సైతం లేపే అధికారం ఇచ్చి ఉన్నాడు. సో మరి నిజంగా శిష్యులు ఈ కార్యాలు చేశారంటే మనం బైబిల్ చదివినట్లయితే ఎన్నో అపవిత్రాత్మలను ఆ యొక్క శిష్యులు వెళ్ళగొట్టినట్లుగాను, వారి పేరు చెబితే అపవిత్రాత్మలు వెళ్ళిపోయినట్లుగాను, ఎటువంటి రోగము కలిగిన వారిని సైతం బాగుపరిచినట్లుగాను, చనిపోయిన వారిని సైతం లేవనెత్తినట్లుగాను మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దామా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. ఇక్కడ పేతురు, యోహాను యథావిధిగా పగలు 3 గంటల సమయమున ఆ యొక్క ఆలయములోకి వెళ్తున్నప్పుడు శృంగారమనబడు ఆ యొక్క ద్వారము దగ్గర, అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ యెరూషలేములోని సంఘానికి ఎన్నో దారులు ఉన్నాయి. అందులో జనులందరూ అంటే సామాన్య ప్రజలందరూ వెళ్ళే ఒక మార్గం ఉంది, ఆ ఎంట్రీ ఉంది. ఆ ఎంట్రీనే శృంగారపు ద్వారం అని పిలుస్తారు. సో ఆ ద్వారము దగ్గర ఒక భిక్షగాడు, కుంటివాడు కూర్చొని ఉన్నాడు. పుట్టినప్పటి నుంచి కుంటివాడైన ఆ వ్యక్తి ఆ యొక్క ద్వారము దగ్గర కూర్చోన్నాడు. మరి ఈ యొక్క పేతురు, యోహాను ఆలయంలోకి వెళ్తున్నప్పుడు ఆ భిక్షగాడు, అయ్యా నాకు ఏమన్నా ఇవ్వండి అని భిక్షమెత్తుకుంటున్నాడు. ఆ సమయంలో పేతురు, యోహాను పలికిన మాటలు చూద్దాం. చదవం ఒక్కసారి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. పేతురు ఏమంటున్నాడు? నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏంటంట పేతురు దగ్గర ఉండేది? పేతురు దగ్గర ఏముంది? మరి ఏమి కలిగి ఉన్నాడు ఆయన? ఆ కలిగి ఉన్నది ఇచ్చుచున్నాడు. అంటే ఆ కలిగి ఉన్న దాన్ని ఉపయోగించుకుంటున్నాడు, ఆ కలిగి ఉన్న దాన్ని వాడుతున్నాడు. మరి ఏంటి ఆ కలిగి ఉన్నది? చదవం ఒక్కసారి. ఏం కలిగి ఉన్నాడు? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున యేసు వారికి ఇచ్చిన అధికారం. ఏంటి అధికారము? ఏ రోగముల మీదైనను, ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనను యేసు నామములో నీవు మాట పలికితే చాలు, ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడు. ఆ అధికారాన్ని ఇచ్చి పంపాడు. సో ఆ అధికారాన్ని ఇక్కడ వాడుకున్నాడు. మరి ఆ కుంటివాడు స్వస్థత పొందాడా లేదా? పొందినట్లుగా చూస్తున్నాం. అంటే పేతురు యొక్క మాటకు శక్తి ఉంది. ఏది? తనంతట తాను ఉపయోగిస్తే కాదు, యేసు నామములో ఉపయోగిస్తే తన మాటకు శక్తి ఉంది. సో ఎలాంటి శక్తి ఉంది? ఎలాంటి రోగము కలిగి ఉన్నా, ఎలాంటి వ్యాధి కలిగి ఉన్నా వాటి నుంచి విడుదల పొందించగలిగే శక్తి ఉంది. ఈరోజు నువ్వు అది గ్రహించుతున్నావా? ఈరోజు నువ్వు అది తెలుసుకుంటున్నావా?
అలనాటి పేతురు మనలాంటి స్వభావం కలిగిన వాడు అని వాక్యంలో రాయబడి ఉంది. అంటే మనం ఎలాగైతే కోపము కలిగి ఉన్నామో, కొన్ని సమయాల్లో తొందరపాటు పడుతున్నామో, కొన్ని సమయాల్లో త్వరపడి కొన్ని తప్పిదములు చేస్తున్నామో, అలా పేతురు కూడా మనలాంటి స్వభావం కలిగిన వాడే. కానీ క్రీస్తు నెరిగిన తరువాత, తన తప్పిదములు తెలుసుకొని పరిపూర్ణతలోకి వెళ్ళిన తర్వాత దేవుడు తన నోటికి ఒక గొప్ప శక్తినిచ్చాడు. మరి నీ నోటికి కూడా ఆ శక్తి ఉంది. యేసు నామంలో నీవు అపవాదిని, నీలో ఉన్న రోగాన్ని, అంటే నీ చుట్టూ ఉన్న వారి యొక్క రోగాన్ని, నీ కుటుంబంలో ఉన్న రోగములను, నీ కుటుంబంలో ఉన్న వ్యాధులను, వేటినైనా కూడా నీవు పారదోలగలవు. కానీ నీవేం చేస్తున్నావంటే నీ మాటకు ఆయన శక్తినిచ్చాడన్న విషయాన్ని మరిచిపోయి ఎదుటి వారి మాట కొరకు పరిగెడుతున్నావు. అయ్యా పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి, అయ్యా పాస్టర్ గారు మా అమ్మ కొరకు ప్రార్థన చేయండి, అయ్యా పాస్టర్ గారు ఇదిగో వీరి కొరకు ప్రార్థన చేయండి, ఇదిగో అమ్మ ఈరోజు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. మీ మాటకే శక్తి ఉంది. వెన్ యూ విల్ స్పీక్, నీవు యేసు నామములో మాట్లాడినప్పుడు అవి జరిగిపోతాయి. ఓకేనా? ఇంకా చూద్దామా? ఇంకొక అద్భుతం చూద్దాం. అదే అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36 నుంచి చదవమ్మా. మరియు యొప్పేలో తబితా అనే ఒక శిష్యురాలు ఉండెను. యొప్పే అనే ఆ యొక్క ఊరిలో తబితా అనే ఒక స్త్రీ ఉంది. ఆ యొక్క స్త్రీ ఇంటికి పేతురు వెళ్ళాడు. సో ఏమైందంటే ఆ యొక్క స్త్రీ చనిపోయింది. ఆ యొక్క స్త్రీ చనిపోయింది. మరి చనిపోయిన ఆ యొక్క స్త్రీ ఇంటికి పేతురు వెళ్ళి 40వ వచనం చదవం ఒక్కసారి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి చనిపోయిన తబితా అనే స్త్రీ వైపు చూసి తబితా లెమ్మని చెప్పగా ఆమె కన్నులు తెరిచి పేతురు చూసి లేచి కూర్చుండెను. లేచి కూర్చుండెను. అర్థమవుతుందా అండి? ధ్యానిస్తున్నారా? చనిపోయిన వారిని సైతం లేవనెత్తాడు పేతురు. అంటే దేవుడు ప్రతి వాటి మీద కూడా నీకు అధికారాన్ని ఇచ్చాడు. నువ్వు ఏదన్నా పేదరికంతో బాధపడుతున్నావా? అయ్యా ఆర్థిక ఇబ్బందులతో నేను బాధపడుతున్నా అంటున్నావా? సమాధానము నీవే. నువ్వు మాట పలుకు చాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో నేను నా బీదరికం నుంచి బయటపడబోతున్నాను. యేసు నామములో నేను నా అప్పుల బాధల నుంచి బయటపడబోతున్నాను. యేసు నామములో నేను నా యొక్క అనారోగ్య స్థితిలో నుంచి బయటపడబోతున్నాను. యేసు నామములో నా యొక్క ఆర్థిక స్థితిలో నేను విజయాన్ని పొందుకోబోతున్నాను. యేసు నామములో నేను ఉద్యోగాన్ని పొందుకుంటున్నాను. యేసు నామములో ఇదిగో నేను సమస్తమును కూడా పొందుకోబోతున్నాను. నీవు పలికినట్లయితే నీకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. నీవు పలికితే, నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు, అది జరిగిపోతుంది. అన్న బ్రదర్, మీరేమో ఇలాంటి మాటలు చెప్తున్నారు బ్రదర్. మేము వెళ్ళి కరోనా వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసు నామములో ఈ వ్యక్తి బాగోపోను గాక, బాగా అవ్వట్లేదు బ్రదర్. యేసు నామములో ఉద్యోగం వచ్చును గాక, రావట్లేదు బ్రదర్. ఓకేనా? రావట్లేదు ఏంటండి? అలనాడు పేతురు యోహాను చేసి చూపించారు. వారికి జరిగింది నీకెందుకు జరగదు? దేవుడికి పక్షపాతం లేదు. వారు చేయగలిగింది నీవెందుకు చేయలేకపోతున్నావు? అంటే ఎక్కడో ఏదో నీలో కొదువ ఉంది. నీ మాటకు దేవుడు అధికారాన్ని ఇచ్చి ఉన్నా యేసు నామంలో నీవు పలికే మాటకు, అలాగని చెప్పి యేసు నామంలో వీడు శపించబడును గాక, యేసు నామంలో వీడికి దరిద్రం వచ్చును గాక, ఇలాంటివి జరగవండి. నీ మాటకు అపవాదిని పారదోలే అధికారం ఇచ్చాడు. అయినా ఎందుకు జరగట్లేదు అంటే రెండు కారణాలు. ఏంటి ఆ కారణం అంటే, మొదటి కారణము నీలోని అల్ప విశ్వాసం. చెప్తాను చూడండి. ఇదే అధికారము యేసు శిష్యులకు డైరెక్ట్గా ఇచ్చి పంపించిన ఒకానొక స్థలములో శిష్యులు ఒక వ్యక్తిని బాగుపరచలేకపోయారు. చూద్దామా ఎక్కడుందో ఆ మాట. మత్తయి సువార్త
17వ అధ్యాయము 15వ వచనము చూడమ్మా. మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. ప్రభువా నా కుమారుని కరుణింపుము. ఇక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు, ప్రభువా నా కుమారుణ్ణి కరుణించుమని యేసుతో అడుగుతున్నాడు. వాడు చాంద్రరోగి అయి మిక్కిలి నా కుమారుడు బాధపడుతున్నాడు. చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుతున్నాడు. ఆయనను చాలమ్మా, ఆ కుమారుణ్ణి నీ శిష్యుల యొద్దకు తీసుకొచ్చాను, వారు బాగుపరచలేకపోయారు, అయ్యా కరుణించు అని యేసు దగ్గరికి వచ్చాడు ఆ యొక్క తండ్రి. ఆ యొక్క తండ్రిని చూసి ఆ కుమారుని స్వస్థపరిచి యేసు పంపించేశాడు. దాని తర్వాత 20వ వచనంలో ఆ శిష్యులు యేసుతో ఏమంటున్నారు వినమ్మ ఒకసారి. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేత దానిపైన శిష్యులు క్లియర్ గా అడుగుతున్నారు, ప్రభువా నీవు మాకు అధికారం ఇచ్చావు కదా, మరి మేము ఎందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? మన జీవితాల్లో కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. వాక్యము చెబుతుంది నీతో, నీకు అధికారం ఇచ్చినా నీవెందుకు వెళ్ళగొట్టలేకపోతున్నావు? అలనాడు శిష్యులు ఎలాగైతే అడిగారో ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సిన అంశము సహోదరుడా సహోదరి. నీవెందుకు నీ పరిస్థితిని మార్చుకోలేకపోతున్నావు? నీవెందుకు నీ యొక్క పరిస్థితిని చక్కదిద్దుకోలేకపోతున్నావు? నీవెందుకు నీ యొక్క పరిస్థితిని సరి చేసుకోలేకపోతున్నావు? బికాస్ అక్కడ దేవుడు సమాధానం చెప్పాడు. ఎందుకట? మీ అల్ప విశ్వాసము చేతనే. అల్ప విశ్వాసం. మరి ఉన్నతమైన విశ్వాసం ఏంటి? మనకున్నది అల్ప విశ్వాసం అయితే ఉన్నతమైన విశ్వాసం ఏంటి చూద్దాం ఒకసారి. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఈ ముందుగా మనం ఏం చూసామంటే మన అల్ప విశ్వాసము అంటే మనకున్న విశ్వాసము అల్ప విశ్వాసంగా ఉంది కనుకనే ఈ యొక్క మాటకు ఏదైతే అధికారం ఉందో దాన్ని మనము సరిగా ఉపయోగించలేకపోతున్నాం. మరి నిజముగా ఎలాంటి విశ్వాసం కావాలి? ఎలాంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే నీవు నీ మాటకున్న అధికారాన్ని ఉపయోగించుకొని నీ పరిస్థితిని మార్చుకోగలుగుతావంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ఆయన యుద్ధకు ఎవరు వచ్చారట? యేసు యుద్ధకు ఒక శతాధిపతి. శత అంటే 100 మందికి అధికారిగా ఉన్న ఒక వ్యక్తి. అంటే ఆయన కింద 100 మంది పనివారు ఉన్నారు. అర్థమవుతుందా అండి? సో శతాధిపతి అంటే ఆయన. ఎస్ ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల ఆ శతాధిపతి దగ్గర పనిచేస్తున్న ఒక దాసుడికి ఏమొచ్చింది? పక్షవాయువు వచ్చింది. సో వచ్చి ఏమంటాడు యేసు దగ్గరికి వచ్చి, అయ్యా నా దగ్గర పనిచేస్తున్న ఒక దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, దయచేసి ఆయన్ను బాగుపరచవా అని అడుగుతున్నాడు. సో ఇక్కడ యేసు ఏమన్నాడు? ఎస్, ఎందుకంటే నేను కరుణించే దేవుడను. సో ఏమన్నాడు చూడండి ఒకసారి. నేను వచ్చి వారిని స్వస్థపరిచిదను. యేసు ఏమన్నాడు? నేను వచ్చి ఆయనను స్వస్థపరుస్తానని చెప్పి ఆ శతాధిపతితో చెప్పాడు. మరి ఇక్కడ శతాధిపతి ఎంతటి మాట అంటే యేసును సైతం ఆశ్చర్యపరిచే మాట మాట్లాడుతున్నాడు. మరి నీనా జీవితాల్లో అలాంటి మాటలు ఉన్నాయా? యేసును సైతం ఆశ్చర్యపరిచేంతగా నీ విశ్వాసం ఉందా? చెక్ చేసుకోండి. ఆయన ఏమంటున్నాడు? ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కానయ్యా. 100 మంది దాసుల పైన అధికారిగా ఉన్న శతాధిపతి ఏమాత్రము నార్మల్ వ్యక్తిగానే ఉన్నాడు. ప్రభు అయితే అలాంటి వ్యక్తి తన ఇంటికి రావడానికి ఆయనకు అర్హత లేదట. తన్ను తాను ఎంతగా తగ్గించుకుంటూ యేసయ్యకు ఎంత మహిమనిస్తున్నాడో చెక్ చేసుకోండి. అక్కడ తన్ను తాను ఎంతగా తగ్గించుకుంటూ యేసయ్యకు ఎంతటి మహిమనిస్తున్నాడో చూద్దాం. సో అలాంటి ఆ మాటను విన్నాక యేసు ఏమన్నాడు ఒకసారి చదవమ్మ దాని కింద. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న అంటే యేసును వెంబడించుచున్నా. ఇక్కడ శతాధిపతిని యేసును వెంబడించలేదండి. కేవలం యేసు గురించి ఎరిగినవాడు,
మనమైతే పుట్టుక నుంచి యేసు గురించి తెలిసి యేసును వెంబడిస్తున్న క్రైస్తవులుగా చెప్పుకుంటున్న మనము ఇలాంటి విశ్వాసం లేని వారిగా ఉన్నాం. కానీ ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చూసి యేసు ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులలో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అర్థమవుతుందా? మనకు సూటిగా పొడుస్తున్న మాట. ఆ మాట నీకు గుచ్చుకోవట్లేదా? ఇశ్రాయేలీయులలో ఎవరికైనాను, క్రైస్తవులలో ఎవరికైనాను ఇంతటి విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదే. అందుకే కార్యములు జరగట్లేదండి. అర్థమవుతుందా? మనలో అలాంటి విశ్వాసం ఉంటే ఈ పాటికి కార్యము జరిగేది. మన పరిస్థితులను మార్చుకోగలిగే వారం మనం. అంతగా మనము దేవుని సన్నిధిలో కూర్చొని గోజారుకొని యేసు నామములో విజయాన్ని పొందుకోగలిగేవారు. నీ మాటకు ఆ అధికారాన్ని దేవుడు ఇచ్చి ఉన్నా నీవు నేను కలిగి ఉన్న అల్ప విశ్వాసము కారణంగా ఆ మాటకున్న శక్తిని ఉపయోగించుకోలేకపోయాం. అలా అంటారేంటన్నా? చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక ఆఫీస్లో ఒక బాస్ ఉన్నాడు. ఆ బాస్ మాటకు అన్ని అధికారాలు ఉన్నాయి. కానీ ఆ బాస్కే లోపల ఎక్కడైనా ఒక చిన్న అనుమానం కలిగిందనుకో, నేను చెబితే వింటారా? ఒకవేళ వినకపోతే, నా మాటకు చెప్పినాక పలకకపోతే, నేను చెప్పినా నా కింద పనిచేసే ఈ వ్యక్తి వినకపోతే అని ఎక్కడైనా ఆ వ్యక్తికి లోపల ఒక భయము కానీ ఒక అనుమానము కానీ ఏదైనా బాస్ యొక్క హృదయంలో కలిగిందంటే ఆ వ్యక్తి వచ్చి పని చెప్పగలుగుతాడా? ఆ వ్యక్తి వచ్చి బలంగా శక్తివంతంగా మాటను ఉపయోగించగలుగుతాడా? ఉపయోగించలేడు. మన జీవితాలు కూడా అలాగే అయిపోతున్నాయి. మనకు దేవుడు అధికారం ఇచ్చినా ఎక్కడో ఒక చిన్న అనుమానం జరుగుతుందా, అవుతుందా? మాట పలికిన వెంటనే నమ్ముట నీ వలనైతే నమ్మిన వాడికి సమస్తము సాధ్యమే అని చెప్పిన మాటలో నమ్మకాన్ని కోల్పోయాం. భయము ఆ స్థానంలోకి వచ్చేసింది, అనుమానం ఆ స్థానంలోకి వచ్చేసింది. అందరూ బట్టి మనం పొందుకోలేకపోతున్నాం. ఆ భయము ఆ యొక్క అనుమానముని యొక్క హృదయంలో చూసావా? అందుకే నీ విశ్వాసము అల్ప విశ్వాసముగా మారిపోయింది. ఎందుకంటే విశ్వాసం ఉంది, కానీ అంతకు మించి విశ్వాసము ఈ రేంజ్లో ఉంటే భయము దానికి కొన్ని వేల రెట్లు పెద్దదిగా ఉంది. అర్థమవుతుందా? రూపాయి కూడా విలువైనదే, ₹1,00,00,000 కూడా విలువైనదే. ₹1,00,00,000తో పోల్చినప్పుడు రూపాయి విలువలేనిదిగా మారిపోతుంది. నిజంగా రూపాయి విలువగలదే, ₹1,00,00,000 కూడా విలువగలదే. కానీ రెండింటిని కంపేర్ చేసామనుకోండి, ₹1,00,00,000లో రూపాయి విలువలేనిదిగా మారిపోతుంది. అలాగే మన జీవితాల్లో కూడా విశ్వాసము రూపాయి మీద ఉంది, భయము అనుమానము ₹1,00,00,000 మీద ఉంది. అందుకే మన విశ్వాసాన్ని దేవుడు అల్ప విశ్వాసి అన్నాడు. అర్థమవుతుందా అండి? ఆవగింజంత అంటే దాని అర్థం ఇలా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాను. దయచేసి అర్థం చేసుకోవాలి. రెండవది, ఎందుకు మన యొక్క జీవితాల్లో ఎందుకు మాటకు శక్తి ఉన్నా జరగట్లేదు అంటే, మొదటి మాట చెప్పానేంటి? నీలో ఉన్న అల్ప విశ్వాసం. రెండవది ఏంట్రా అంటే, జీవము గల దేవుని వైపు కాకుండా నిన్ను నీవు కనపరుచుకుంటున్నావు కనుక జరగట్లేదు. ఆ అద్భుతాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచకుండా, నీ మాటకున్న శక్తిని బట్టి దేవునికి ఘనత ఇవ్వకుండా నిన్ను నీవు కనపరుచుకుంటున్నావు. ఉదాహరణ చెప్తానండి. నీ వ్యాపారము కానీ నీ ఉద్యోగము కానీ అంచెలంచెలుగా ఎదిగింది అనుకుందాం. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉండేవాడు. స్టార్టింగ్ ఉద్యోగమే దొరక్క అల్లాడుతున్న పరిస్థితి. ఎన్ని సంవత్సరాలు అంటే ఇంచుమించు 7 నుంచి 8 సంవత్సరాలు ఉద్యోగం లేక రోడ్లో మడి తిరుగుతున్నాడు. ఆ వ్యక్తికి ఏదో కొన్ని మాటలు దేవుడి కృపను బట్టి చిన్న జాబ్ వెతుక్కుంటే ₹9,000 ఒక జాబ్ దొరికింది. దాంట్లో ఇంచుమించు 1 సంవత్సరమైనా కష్టపడదాంలే అనుకుంటే దేవునికి ఎంతగానో మహిమపరిచాడు. 9,000 జీతంతో దేవుడిని ఎంతగానో మహిమపరిచాడు. 9 కాస్త 15 అయిపోయింది విత్ ఇన్ 2 monthsలో. 15,000 కాస్త 6 నెలల్లోనే 25,000గా మారిపోయింది. 8వ నెల వచ్చేసరికి
25 కాస్త 35, తర్వాత 50కి వెళ్ళిపోయింది సంవత్సరానికి. అంటే నెల జీతం 50,000 అయిపోయింది. ఎందుకు అలా జరిగిందంటే ఆ యొక్క క్రియలో దేవుని నామాన్ని మయంపరుస్తూ వచ్చాడు. అయ్యా నాకైతే ఏ అర్హత లేదండి, రోడ్డు మీద ఎందుకు పనికిరాక తిరుగుతున్న నన్ను యోగ్యునిగా మార్చాడు, ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆయన కృపనిచ్చాడని అనుకున్నప్పుడు మేలు జరుగుతుంది. కానీ మన జీవితాల్లో మనం ఎలా ఉన్నామంటే, ఏదైనా ఒక మంచి జరిగితే నేను కష్టపడి నా వ్యాపారాన్ని బాగు చేసుకున్నాను, నా బలము చేత బాగు చేసుకున్నాను, నేను ఉద్యోగంలో జ్ఞానము గలవాడి కనుక నాకు ప్రమోషన్ వచ్చింది, నా జ్ఞానమును బట్టి నా బలమును బట్టి అని దేవుని ఎక్కి చెందవలసిన మహిమను నీవు దొంగలించుచున్నావేమో. అలాంటి హృదయ తపన నీలో ఉంటే, అలాంటి హృదయ ఆలోచన నీలో ఉంటే, మార్పులేని జీవితం నీలో ఉంటే, నీ జీవితంలో యేసునామములో నీ మాటలో ఉన్న శక్తి విడుదల కాదు. కనుక ఈ రెండు విషయాలు గ్రహించాలి. సో నిజంగా నీకు ఈరోజు అర్థమైనట్టుంటే, ఈ రోజు నుంచి, ఈ క్షణము నుంచి యేసు నామములో ప్రతి అపవాది క్రియను కూడా యేసు నామంలో నువ్వు జయించాలి. నీ మాటకు ఆ అధికారం ఉంది. నీ మాటకు ఆ అధికారం ఉంది. ఈరోజు దేవుడి యొక్క మాట మీకు అర్థమైంది. మరి 10వ అధికారం చూద్దాం. 9వ అధికారం నేర్చుకున్నాం, 10వ అధికారాన్ని గ్రహించుకుందాం. ఒక్కసారి రాసుకోవాలి. 10వ అధికారం, పరలోకపు రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చాడు. పరలోక రాజ్య తాళపు చెవి, కీస్, పరలోక రాజ్యం యొక్క కీస్ ఎవరికి ఇచ్చాడు? నీకు, నాకు, మనకు ఇచ్చాడు. అదేంటి బ్రదర్, పరలోక రాజ్యం యొక్క తాళం చెవి మన దగ్గర ఎందుకుంటుంది? యేసయ్య దగ్గర ఉంటుంది కదా. యేసయ్య దగ్గర ఏ తాళం చెవిందో అది కూడా చూద్దాం. సో పరలోకపు యొక్క తాళము చెవి మనకిచ్చాడు. ఎక్కడ రాయబడింది ఆ మాట? మత్తయి సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. మాతో పాటు తీయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి ధ్యానిద్దాం. అక్కడ పేతురుతో ఈ మాట అంటున్నాడు. యేసయ్య పేతురుతో ఈ మాట పలుకుతున్నాడు. చూడమ్మ ఒక్కసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. క్షమించాలి, 16వ అధ్యాయము 19వ వచనం అమ్మ. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు వింటున్నారా? యేసయ్య ఎవరితో చెప్తున్నాడు మాట? పేతురుతో. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చుచున్నాను. నేను ముందే అన్నానండి, పేతురు మనలాంటి స్వభావం కలిగిన వాడే. ఇక్కడ మొదటి ప్రశ్న చేసుకుందాం. పరలోకపు తాళపు చెవి పేతురుకు మాత్రమే ఇచ్చాడా, మనందరికి ఇచ్చాడా? సమాధానము పేతురుకు మాత్రమే కాదు, మనందరికీ. పేతురులో మనం కూడా ఉన్నాం. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవి మనందరికి ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. రెండవ ప్రశ్న, మన మైండ్లో వచ్చే రెండవ ప్రశ్న ఏంటంటే, అసలు పరలోక రాజ్యపు తాళపు చెవి, కీస్ అంటే ఏంటన్నా? అసలు అది దేవుని దగ్గర ఉంటుంది అనుకున్నాం ఎప్పటి వరకు. సో యేసు దగ్గర ఏ తాళపు చెవి ఉందో చూద్దాం. అది చూసి తర్వాత పరలోక రాజ్యపు తాళపు చెవి ఏందో కూడా తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యేసు దగ్గర ఏ తాళపు చెవి ఉందో చూద్దాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, వాడను, మృదుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఆమేన్. మరియు మరణం యొక్కయు, వింటున్నారా? మరణము యొక్కయు, పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనం. పాతాళ లోకపు యొక్కయు తాళము చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. అంటే ఈ భూలోకం మీద నీవు చేసిన ప్రతి క్రియను బట్టి తీర్పు తీర్చి నరకములోన తనతో పాటియా పాతాళ లోకంలోకి నెట్టేయడానికి అధికారం ఆయనకిచ్చాడు. పరలోక రాజ్యపు తాళపు చెవినైతే నీకిచ్చాడు, పాతాళ లోకపు తాళపు చెవి ఆయన దగ్గర పెట్టుకున్నాడు.
సో ఈ పరలోక రాజ్యపు తాళపు చెవి అంటే ఏంటి అనే ఆలోచన కలిగి ఉన్నాం కదా. ఓకేనా, ఒకసారి ఓల్డ్ టెస్టిమెంట్లోకి వెళ్దాం. దాని ద్వారా మనకు పరలోక రాజ్యపు తాళము చెవి అంటే ఏంటో తెలుస్తుంది. ఓల్డ్ టెస్టిమెంట్లో నెహమ్యా 8వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదవమ్మ. నెహమ్యా అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి, అంటే జనులందరూ ఒక ప్లాట్ఫామ్ మీద ఒక రేంజ్ లో నిల్చొని ఉంటే ఈయనేమో పుల్పిట్ మీద నిల్చున్నట్టుగా, అంటే కొంచెం హైట్ లో నిల్చొని జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. ఏం విప్పాడట? ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని విప్పాడు. ఓకేనా, ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని విప్పాడండి. సో ఇక్కడ పాత నిబంధనలో ఈ ధర్మశాస్త్రమును విప్పుచున్నాడు. ఇప్పుడు మన కొరకు పరలోక రాజ్యపు తాళము చెవి ఏంటి అంటే బైబిల్. పరలోక రాజ్యపు తాళము చెవి ఏంటి? బైబిల్. సో నువ్వు పరలోక రాజ్యం చేరాలా? పరలోక రాజ్యానికి వెళ్తావా వెళ్ళవా? నరకానికి వెళ్తావా? అన్నీ కూడా ఈ బైబిల్ అనుసారంగా నీ జీవితం ఉంటే, ఈ తాళము చెవి అనుసారంగా నీ జీవితం ఉంటే పరలోక రాజ్యానికి, ఈ తాళము చెవి నువ్వు తెరవలేకపోతే నరకానికి. సో ఇప్పుడు నీకు అర్థమైందా? పరలోక రాజ్యపు తాళపు చెవి ఏంటి? బైబిల్. రెండవ ప్రశ్నకు సమాధానం రాసుకున్నారా? పరలోక రాజ్యపు తాళపు చెవి నీకు ఇచ్చాడు. ఆ పరలోక రాజ్యపు తాళపు చెవి ఏంటంటే బైబిల్. బైబిల్ అనగా దేవుని యొక్క మాటలు. సో తాళపు చెవి ఏంటి? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాట తాళపు చెవి. సో ఆ దేవుని యొక్క మాట నీకు ఇచ్చాడు. మూడవ ప్రశ్న వేస్తున్నాను, దాని కిందే ముందో చదవం ఒక్కసారి. నో 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 మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనములో. మత్తయి సువార్త 16వ అధ్యాయము. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. పరలోక రాజ్యం యొక్క తాళము చెవులు నీకు ఇచ్చెను. నీవు భూలోకమందు దేని బంధించుదువో, నువ్వు భూలోకమందు దేని బంధించదవో అది పరలోకమందును బంధింపబడును. అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. అది పరలోకమందును విప్పబడునని చెప్పాను. సో దేన్ని విప్పాలి, దేన్ని విప్పుచున్నావు, దేన్ని కట్టాలి, ఇవన్నీ కూడా నేర్చుకుందాం. ఓకేనా. సో ఇక్కడ మూడో ప్రశ్న ఏం అడుగుతున్నానంటే, పరలోకపు తాళపు చెవి అంటే దేవుని యొక్క మాటలై ఉన్న బైబిల్ నీ చేతికి దేవుడు ఇచ్చాడు. నీవు విప్పుచున్నావా, బంధించి పెట్టావా? అన్నా బ్రదర్, ఇలాంటి ప్రశ్నలు డైరెక్ట్గా అడిగితే సమాధానం ఎలా చెప్తాం బ్రదర్? బైబిల్ విప్పుతున్నావా లేకపోతే బంధించి పెట్టావంటే ఎవ్రీ సండే దుమ్ము తులుపుతున్నాం, అంతే కదా. ఎవ్రీ సండే దుమ్ము పడితే దుమ్ము క్లీన్ చేస్తున్నాం. మరి బైబిల్ ఓపెన్ చేసావంటే చర్చికి వెళ్తే చర్చిలో పాస్టర్స్ చెబుతున్నారు, ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు బ్రదర్, రెఫరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్తే వింటే చాలు. మరి బైబిల్ ఎప్పుడన్నా విప్పావా? బైబిల్ ఎప్పుడన్నా తెరిచావా? లేదంటే ఫోన్లో స్క్రీన్ మీద చూస్తున్నావా? ఆలోచిస్తున్నారా అండి? బైబిల్ ఎప్పుడన్నా విప్పావా? దేవుని యొక్క మాటలై ఉన్న యొక్క తాళము చెవిని తీసావా అని అడుగుతున్నాను. మరి సమాధానం ఒకవేళ దుమ్ము తులుపుతున్నాను అన్నట్లుగా ఉంటే జాగ్రత్త సుమా. దుమ్ము తులుపుతున్నాను అన్నట్లుగా ఉంటే జాగ్రత్త సుమా. ఒకనొక వ్యక్తి దగ్గరికి ఒక స్నేహితుడు వెళ్ళి చెప్పాడట, అడిగాడట, ఏరా దిగాలుగా ఉన్నావంటే, ఏం లేదురా మై డియర్ ఫ్రెండ్, నేను వ్యాపారం ప్రారంభించాను, నా వ్యాపారము సరిగా జరగట్లేదు. సో వ్యాపారంలో కావలసిన ఆ యొక్క మెలకువలు, టిప్స్ ఏవైతే ఉంటాయో అవి నేను ఇంకా సరిగా నేర్చుకోలేకపోయాను అని అడిగాడట. సో అప్పుడు యొక్క ఫ్రెండ్ అన్నాడట, నేను కూడా ఇలాంటి కష్టాల్లోనే ఉన్నాను, నేను కూడా అలాంటి బాధలో ఉన్నప్పుడు ఒకనొక పుస్తకం దొరికింది, హౌ టు డూ ద బిజినెస్ అని చెప్పి, వ్యాపారం ఎలా చేయాలి, వ్యాపారాన్ని ఎలా వృద్ధి చెందించుకోవాలని చెప్పి ఎంతో 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 విశదీకరంగా ఒక వ్యక్తి లిఖించాడు.
ఆ బుక్ తీసుకొని చదువుకొని నేను నా వ్యాపారాన్ని బాగుగా వృద్ధి చేసుకున్నాడు, ఆ బుక్ కొనుక్కో అని చెప్పాడట. సో ఈ ఫ్రెండ్, థ్యాంక్స్ రా, నాకు మంచి సలహా ఇచ్చావు, తక్షణమే వెళ్ళి ఆ బుక్ కొనుక్కుంటా అని చెప్పి తక్షణమే వెళ్ళి ఆ బుక్ కొనుక్కున్నాడు. సో 6 నెలల తర్వాత మరల యొక్క స్నేహితుడు వచ్చి, ఏంట్రా ఇంకా దిగాలుగానే ఉన్నావని అడిగాడట. నువ్వు బాగా చెప్పావురా, నువ్వు చెప్పావని చెప్పి ఆ బుక్ కూడా కొనుక్కున్నాను, అయినా నా వ్యాపారము వృద్ధి చెందట్లేదు అని చెప్పాడట. నాకు అర్థం కాక, ఇదేంటబ్బా, అందులో వ్యాపారం ఎలా వృద్ధి చేసుకోవాలన్న విషయాలు చాలా స్పష్టంగా ఇవ్వబడ్డాయే, చాలా మంచిగా చెప్పారే, మరి ఎందుకు వృద్ధి చెందలేదు నా యొక్క సహోదరుడు, ఎందుకు నా ఫ్రెండ్ బాగుపడలేదని, ఎలా ఏమైందిరా, ఆ టిప్స్ నీకు అర్థం కాలేదా అన్నమాట. టిప్స్ అర్థం కావడం ఏంట్రా, అదేంట్రా నువ్వు టిప్స్ తెలుసుకోలేదా అంటే, బుక్ కొనుక్కున్నానరా అంతే. నువ్వు బుక్ కొనుక్కుంటే ఆ బుక్లో అన్నీ ఉన్నాయని చెప్పావని బుక్ కొనుక్కున్నానరా అంతే, తెరవమని చెప్పలేదు కదా, తెరిచి చదవమని చెప్పలేదు కదా, చదివి పాటించమని చెప్పలేదు కదా. ప్రతి విశ్వాసి ఇలాంటి స్థితిలోనే ఉన్నాడండి. పాస్టరు, అమ్మ బైబిల్ తెరవండి, అమ్మ ఈరోజు ఈ గ్రంథము చదవండి, ఈరోజు ఈ వచనము చదవండి, ఈ అధ్యాయము చదవండి అని చెబితే కానీ చదవము అన్నట్లు ఉన్నారేమో. బైబిల్ మీద దుమ్మును దులపకండి, మీ జీవితాల్లో ఉన్న దుమ్మును దులుపుతుంది బైబిల్. కనుక చదివి అవకాశం ఇవ్వండి, చదివి పాటించడానికి ప్రయత్నిస్తే నీ గుండెల్లో ఉన్న, మీ హృదయంలో ఉన్న, మన జీవితాల్లో ఉన్న దుమ్మును దులుపుతుంది బైబిల్. అర్థమవుతుందా అండి? సో ఎక్కడైనా ఇలా ఉన్నావేమో చూసుకో. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తికి, నా జీవితంలో అంటే మా జీవితంలో జరిగిన అంశం. సో ఆ వ్యక్తి యొక్క ఏజ్ నాకు తెలిసి ఇంచుమించు ఒక 38, 39, ఒక 40 అనుకుందాం. అలాంటి వయసులో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం. సో పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు, చాలా రిచ్ పర్సన్. ఓకేనా, మేము వెళ్ళి ప్రార్థన చేస్తే మొదటి ప్రార్థనకే 10,000 రూపాయలు ఇచ్చాడు. బాగా రిచ్ కదా, బాగా రిచ్. ఒక్కసారి వెళ్ళి ప్రార్థన చేస్తేనే 10,000 ఇచ్చాడు. వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మస్తు ఒక రేంజ్లో రిసీవ్ చేసుకున్నాడు. ఆ వ్యక్తి పేరు మా అందరికీ తెలుసు, మా కుటుంబ సభ్యులకు, మా సంఘస్థులకు కూడా తెలుసు అనుకుంటున్నాను, ఫ్రాన్సిస్. ఓకేనా, దగ్గర దగ్గర 6.2 హైట్ ఉంటాడు ఫ్రాన్సిస్, చాలా బలంగా ఉంటాడు. ఏం వ్యాపారం చేస్తాడంటే జనులను ఇక్కడి నుంచి యెరూషలేముకు ట్రిప్ తీసుకెళ్తూ ఉంటాడు. మంచి ఆదాయం, కోట్లల్లో ఆస్తి ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ వ్యక్తికి గురించి కాదు, కానీ అలాంటి జీవితాలు మనం కూడా చాలామంది ఉన్నాం. సో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మాట మాట్లాడుతూ వాక్యం చెప్పడానికి కొన్ని మాటలు చెప్పాం. మత్తయి సువార్త అంటాం, అంటేనే అది ఎక్కడుంది అని అడిగాడు. బై బర్త్ క్రిస్టియన్. ఆయన చేసే పని ఏంటంటే జనులను యెరూషలేము తీసుకెళ్ళుట, యెరూషలేము ట్రిప్ తీసుకెళ్ళుట. ఎంతమంది పాస్టర్లతో ఎప్పుడు కలిసి కూర్చుంటాడో తెలుసా? పెద్ద పెద్ద పాస్టర్స్. మనము హైదరాబాద్లో గ్రేట్ గొప్ప గొప్ప దైవజనులుగా చెప్పుకుంటున్న వారితో డైలీ డిన్నర్ చేస్తుంటాడు. అలాంటి పర్సన్ ఆయన. ఆదికాండం అంటే అది ఎక్కడుంది అని అడిగాడు. బైబిల్లో ఆదికాండం ఎక్కడుంది, మత్తయి సువార్త ఎక్కడుంది అది కూడా తెలియదు. ఆ వ్యక్తిని అడిగితే ఆ రోజు అన్నాడు, పాస్టర్ దీన్ని బైబిల్ అంటారంటే నాకు తెలుసు, కానీ ఈ బైబిల్లో ఏముందో మొదటి అధ్యాయం ఏంటో కూడా నాకు తెలియదు పాస్టర్. ఇది ఒక బైబిల్, ఇది ఒక పుస్తకం అంతే, ఇందులో ఏముందో నాకు తెలియదు, దీన్ని బైబిల్ అంటారని తెలుసు అంతే. కాస్ట్లీయెస్ట్ బైబిల్ కొన్నాడు ఆయన. కొన్న బైబిల్ చాలా కాస్ట్లీ బైబిల్, కానీ ఒక్క పేజీ కూడా అందులో ఓపెన్ చేయలేదట. ఇప్పటి వరకు నేను జిబ్బే ఓపెన్ చేయలేదంటే చెప్పాడు. ఆ రోజు మేమున్న మాటలు ఆశ్చర్యానికి గురి చేశాయి. అలా మన జీవితాల్లో కూడా ప్రతిరోజు ఉండవలసిన వాక్యం రోజు లేకుండా పోయిందేమో చూసుకోండి, రోజు లేకుండా పోతుందేమో చూసుకోండి. అర్థమవుతుందా అండి? దేవుని యొక్క తాళపు చెవి తెరవకుండా పోతే ఒకానొక సమయంలో కోట్లకు అధికారిగా ఉన్న వ్యక్తి 50 రూపాయలు లేక, పెట్రోల్కు 50 రూపాయలు లేక, రోడ్డు మీద 50 రూపాయలు ఒక వ్యక్తితో ఇప్పించుకొని పోయే స్థితికి వెళ్ళిపోయాడు. దేవునితో సహవాసం, దేవుడు పరలోకపు తాళపు చెవి నీకు ఇచ్చాడు. అర్థం చేసుకుంటున్నావా? మరి ఇక్కడ కొన్ని అంశాలు చూద్దాం.
ఏంటి కొన్ని అంశాలంటే దీని గురించి ఇంకా డీటెయిల్గా ముందున్న విషయాలు నేర్చుకుంటాం. ఈరోజు కేవలం ఒక అంశాన్ని మాత్రమే చూస్తాం. 4వ ప్రశ్న, భూలోకమందు నీవు వేటిని బంధించదవో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు నువ్వు దేనిని విప్పెదవో అది పరలోకమందును విప్పబడును అని రాయబడింది కదా. మరి ఈ భూలోకమందు దేన్ని బంధిస్తున్నాం, దేన్ని బంధించాలి, దేన్ని విప్పాలి? ఇది 4వ ప్రశ్న. మొదటి ప్రశ్న అర్థమైంది కదా. తాళము చెవి పేతురుకు ఒక్కడికే ఇచ్చాడా? కాదండి. 2వ ప్రశ్న ఏంటి? ఆ తాళము చెవి ఏంటి? దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు. 3వ ప్రశ్న ఏంటి? దాన్ని విప్పుచున్నావా, భద్రంగా దాచిపెట్టి ఉంచావా, బంధించి ఉంచావా? అంటే మన జీవితాన్ని మనమే సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరి జీవితాన్ని ఎవరు చూడరండి. ప్రతిదినము కూడా వాక్యములో నీవు నడవాలి, ప్రతిదినము కూడా వాక్యము నీవు చదవాలి. సో నీ యొక్క శరీరానికి ఆహారము రోజు ఎంత అవసరమో నీ ఆత్మీయ జీవితానికి వాక్యము చదువుట అంతే ప్రాధాన్యత. సో 4వ ప్రశ్న ఏంటంటే వేటిని బంధించాలి? మరి మనము వేటిని బంధిస్తున్నాము? అర్థం చేసుకుంటే వేటిని బంధించాలి అంటే మన శరీర క్రియలు బంధించాలి. ఎక్కడున్నాయా మాటలు? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఉన్నాయి. 15 శరీర క్రియలు ఉన్నాయి. వాటిని నువ్వు బంధించావా లేదా చెక్ చేసుకో. 2వది సోమరితనాన్ని బంధించాలి. సోమరితనం ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే జనరల్గా చిన్న ఉదాహరణ చెప్తాను, ప్రస్తుత ఉదాహరణ చెప్తాను. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఏ పనైనా చేసుకోవాలి. సో నేను మాడికాయలు అమ్మే ఒక వ్యక్తిని అడిగాను, అన్న 6 నుంచి 10 అంటే మరి నువ్వు వ్యాపారం చేసుకుంటావా, వస్తావా అంటే, అలా అంటావేంటి షేటు, తప్పదు 5 గంటలకే లేచి వచ్చేసి 6 నుంచి బండి తోలిస్తాగా, 6 నుంచి 10 గంటల దాకా టకటక అమ్మేసుకొని 10కి ఇంటికి వెళ్ళిపోతా. ఎందుకంటే వ్యాపారం జరగాలి కదా, బ్రతకాలి కదా. ఈ లోకానుసారమైన బ్రతుకు సాగించడానికి 6 గంటల నుంచి 10 గంటల వరకు తీర్మానిస్తే రోజు 8కి లేసే సోదరుడా 5కే లేచి పనికి వెళ్తున్నావు. 5కే లేచి. ప్రశ్న ఏంటంటే ఆదివారము 10 గంటలకు చర్చి అంటే ఎన్ని గంటలకు లేస్తున్నావు? ప్రశ్నించుకో. అలా కాదు బ్రదర్, దొరికేది ఒక్కరోజు సెలవు, ఆ జీవితమే పోతే మరణమునకు జీవమునకు అధికారి అన్న యేసయ్య మరణము జీవము ఆయన చేతుల్లో ఉండగా విశ్రాంతినిచ్చేవాడు ఆయన ఉండగా, ఒకవేళ ఆదివారము మీ యొక్క పాస్టర్ అమ్మా ఈ వారం నుంచి 8 గంటలకే ప్రార్థన పెడతామనుకుంటున్నాను, వేకోజామున 8 గంటల నుంచి 12 గంటల వరకు ప్రార్థన, ఎన్ని గంటలకు వస్తున్నావు? ఎన్ని గంటలకు వస్తున్నావు? సమయానుకూలంగా దేవుని సన్నిధికి ఖచ్చితంగా నువ్వు అటెండ్ అవుతున్నావా? దాన్నే సోమరితనం అంటున్నావు. ఆ సోమరితనాన్ని బంధించాలి. ఇక్కడ నువ్వు సోమరితనాన్ని బంధించకపోతే పరలోక రాజ్యము నీవు చేరుకోట కష్టమవుతుంది. ఇంకా పోతే ఏం బంధించాలి అంటే వేషధారణ బంధించాలి. ఇంకా పోతే చాలామంది దైవ సేవకులు కొన్ని బౌండరీ వాల్స్ పెట్టుకొని ఉన్నారు, దాన్ని తీసేయాలి. బౌండరీ వాల్స్ లేవండి. ఉదాహరణ చెప్తాను. ఆ పేతురు ఒక బౌండరీ వాల్ పెట్టుకున్నాడు తన యొక్క హృదయంలో. ఏంటి ఆ బౌండరీ వాల్ అంటే, నేను యూదులకు మాత్రమే పరిచర్య చేయాలి, యేసు యూదులకు మాత్రమే దేవుడు అని పరిచర్య, సేవ, సువార్త కేవలం యూదులకు మాత్రమే చెప్పేవాడు. ఆయన తప్పును సరిచేశాడు దేవుడు. కనుక మన జీవితాల్లో కూడా కొంతమందికి మాత్రమే, క్రైస్తవులతో మాత్రమే నేను మాట్లాడతాను, క్రైస్తవులకు మాత్రమే నేను సువార్త చెప్తాను, ఇలా బౌండరీ వాల్స్ వద్దు. నో, ఇలాంటి బౌండరీ వాల్స్ పెట్టుకోకండి. సో ఈ విధంగా మన జీవితాల్లో బంధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవి ముందు రోజుల్లో మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటాం. కానీ ఈరోజు ఒకటే మాట చెప్తున్నాను, ఏంటి అంటే నీకు దేవుని వాక్యం అనే తాళము చెవి ఇవ్వబడింది. ఆ తాళము చెవి నీవు తెరుస్తున్నావా, బంధించుచున్నావా? ఒక్కసారి చెక్ చేద్దాం.
ఈరోజు పాడిన పాట నేను ఎందుకు పాడానంటే ఆ మాట కొరకు, ఈ మాట కొరకు ఈ పాట పాడాను. 2వ చరణంలో నేనేమని పాడాను? నీ సన్నిధే నా బలమని ఎరిగి అనుదినము నీ సన్నిధిని చేరుతూ. నీ సన్నిధి నా బలమని ఎరిగి ప్రభువా అనుదినము నీ సన్నిధి నేను చేరుతూ. ఎవ్రీడే ఐ విల్ ఓపెన్ ద డోర్. ప్రతిరోజు నేను వాక్యాన్ని తెరుస్తాను. ఎలా? నాలో ఉన్న నిన్ను, నాలోనే ఉన్న నిన్నే ఎదిగిస్తూ. నాలో ఉన్న యేసయ్యా నిన్ను నేను ఎదిగిస్తాను. ఈ శరీరానుసారంగా ఎదగడానికి పిల్లలకైతేనేమి మనమైతేనేమి మంచి ఫుడ్ తీసుకొని శరీరాన్ని ఎదిగిస్తున్నాం. నీలో ఉన్న క్రీస్తును. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవమ్మా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మనము దేవుని ఆలయమై ఉన్నామనియు మనలో దేవుని ఆత్మ నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? మనకు తెలుసు కదా. మరి మనలో ఉన్న దేవుని ఆత్మను ఎదిగించడం అంటే ఆయన క్రియలను ఎక్కువగా ప్రచురము చేయడం కదా. నీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు వాక్యము చదవడానికి, దేవుణ్ణి పరిచయము చేయడానికి, క్రీస్తును కనపరచడానికి నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు బంధించేస్తున్నావు నువ్వు క్రీస్తును? నీలో ఉన్న క్రీస్తును ఎందుకు అనగదొక్కేస్తున్నావు? లోకానికి భయపడుతున్నావా? జనులకు భయపడుతున్నావా? లేదంటే ఏదో పరిస్థితులకు భయపడుతున్నావా? లేదంటే మొహమాటపు ధోరణిలో వెళ్ళి నీలో ఉన్న క్రీస్తును బంధించేస్తున్నావు సహోదరుడా. నీవిక్కడ బంధించావనుకో పరలోక రాజ్యంలో నీవు బంధించబడతావు. నీలో ఉన్న క్రీస్తును బంధించకు. ఒక్కటే మాట చెప్తున్నాను, నీలో ఉన్న క్రీస్తును దినప్రతిదినము ఆయన సన్నిధికి చేరుతూ ఎదిగించు. అన్నా నేను చేయలేనన్నా, నాకు భయం అన్నా. నువ్వు చేసేది ఏమీ లేదమ్మా, నీవు కేవలం నాటుతావంతే. వృద్ధిపరచువాడాయనా, జరిగించువాడాయనా, కార్యము చేయవాడాయనా. అందుకే యేసన్న ఒక పాటలో ఈ విధంగా రాస్తాడు కదా, విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. అర్థమవుతుందా అండి? వృద్ధి చేసేది యేసయ్య, నీవు కేవలం విత్తువాడవు మాత్రమే. అదే అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మాట రాయబడి ఉంది. నీవు కేవలం విత్తువాడవు. విత్తడానికి సైతము కూడా భయము కలిగి నీలో ఉన్న క్రీస్తును, నీలో ఉన్న వాక్యాన్ని అంటే క్రీస్తును, వాక్యం అంటే క్రీస్తు, ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది వాక్యం అనగా క్రీస్తు. లేదా యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ క్రీస్తు నీవు బంధించి వేస్తున్నావేమో. ఈరోజు కుమారుడా, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. భయము వలదు, భయము వద్దు. నీలో ఉన్న క్రీస్తును నీవు విప్పినట్లయితే, ప్రకటించినట్లయితే, వెలువడించినట్లయితే, సువార్త చెప్పినట్లయితే పరలోక రాజ్యంలో నీ కొరకు తలుపులు తీయబడతాయి. అర్థమవుతుందా? దీని గురించి ఇంకా డీటెయిల్గా ముందున్న రోజుల్లో తెలుసుకుందాం. సో ఈ విధంగా 10 అధికారాలు దేవుడు మనకిచ్చి ఉన్నాడు. మరి వీటన్నిటిని కూడా మనం ఎన్నిటిని ఉపయోగించుకుంటున్నామో, ఎన్నిటిని ఉపయోగించుకోకుండా పడిపోతున్నామో అన్ని విషయాలు కూడా ఉదాహరణతో సహా మీకు వివరించాను. దయచేసి 10 అధికారాలు మనకు దేవుడిచ్చి ఉన్నాడు, మనం వాటిని ఉపయోగించుకుందాం. రేపటి దినాన్న ప్రభు మన కొరకు ఇంకా ఏమై ఉన్నాడో ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందాం. దయచేసి అందరూ కూడా అర్థము చేసుకుంటున్నారని, వాక్యాన్ని చదువుతున్నారని విశ్వసిస్తున్నాను.
దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఈ వాక్యము ద్వారా ఆశీర్వదించి